ఇప్పుడైతే నేను మార్కాపురం రైల్వే స్టేషన్ బయట అవుతున్నాను. ఇక్కడ నుంచి నేనైతే తిరుపతికి ట్రావెల్ చేస్తాను. అది కూడా ఏ ట్రైన్ అనుకుంటారు, తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే గుంటూరు నుంచి తిరుపతికి అయితే వస్తుంది. ఆ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాను. ట్రైన్ వచ్చి 6:30కి అయితే వస్తుంది. నేనైతే 5 గంటలకు వచ్చాను. ఇంకా ప్లాట్ఫామ్కి వెళ్ళి లోపల అయితే కూర్చోవడమే, ఇంకేం పని. రైల్వే స్టేషన్ లోపల ఎలా ఉందో మీకైతే చూపిస్తాను చూడండి. మన లోపలికి రాగానే ఇక్కడైతే మనకు టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఇక్కడైతే ఏ ట్రైన్ కావాలంటే ఆ ట్రైన్ అయితే వస్తుంది. మనకైతే ఇక్కడ వెయిటింగ్ హాల్లో అయితే ఉంటుంది. అసలు మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి శ్రీశైలం అయితే చాలా దగ్గర. ఇక్కడ కూడా బ్యాన్ వేసిన చూడండి. ఇక్కడ నుంచి 90 కిలోమీటర్లు మాత్రమే. అండ్ ఈ రైల్వే స్టేషన్ బయట బస్సులు కూడా ఉంటాయి మీకైతే శ్రీశైలానికి. ఇది వచ్చి మార్కాపురం బయట రైల్వే స్టేషన్ బయట అన్ని మీకైతే అన్ని ఫుడ్ అయితే దొరుకుతుంది. ఇక్కడైతే వెజ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతుంది ఇక్కడైతే. ఇదైతే స్టేషన్ కొంచెం లోపల అయితే ఉంటుంది. అండ్ ఈ రైల్వే స్టేషన్ లోపల అయితే మనకైతే వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది. ఇక్కడైతే అన్ని బ్యానర్లు అయితే వేసినారు. బ్యానర్లు అంతా చూడండి. ఇదేమో ట్రైన్ వ్యాపారం చేసేది వస్తుంది. ట్రైన్ అయితే జనరల్ అయితే ఖాళీగా ఉంది. ఇదైతే అండ్ దీనిదైతే ఎవడు కోసి నీళ్ళు కాబట్టి అందరూ పరిగెత్తున్నారు. బాగా వచ్చేసి వేసుకుంటాం. ఇదే నాకు కోచ్ వేసుకున్నా తెలుస్తుంది. పోసి నీకపోతే ఇదే తలపైన ఎంత పరిగెత్తున్నారు చూడండి. ఎవరి బాధలు అయితే వాళ్ళు ఉండరు. ఈ రైల్వే స్టేషన్ పేరు లేదు, ఏమీ లేదు. ఈ ట్రైన్ అయితే ఇక్కడైతే స్కిప్ చేస్తాను రైల్వే స్టేషన్ అయితే. అండ్ మెయిన్గా ఈ ట్రైన్కి వచ్చే చెకింగ్ అయితే ఫుల్గా ఉండదు. చెకింగ్ అయితే చాలా ఫుల్గా అయితే చెక్ చేస్తాను ఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళు అయితే. అండ్ స్లీపర్లోకి వచ్చి కూడా చెక్ చేస్తున్నారు మధ్యలో వచ్చి. నేను వెళ్ళి అడిగినాను ఎందుకు ఫుల్ సెక్యూరిటీ ఉందంటే ఈ ట్రైన్లో ఫుల్ దొంగలు అయితే పెడతారంట, అందుకే ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది. ఇక్కడైతే మొత్తం వెళ్ళేది అడవి రూట్ కాబట్టి నల్లమల్ల అడవిలో వెళ్తుంది కాబట్టి దానికైతే ఫుల్ సెక్యూరిటీ ఉన్నారు ఇక్కడైతే. అండ్ ఈ ట్రైన్ కూడా వచ్చేసి గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది తిరుపతి నుంచి గుంటూరుకి అయితే వెళ్తున్న ట్రైన్ ఇది. ఈ ట్రైన్ కోసం మనకైతే గంట సేపు అయితే డిలే చేయన్నారు ఈ ట్రైన్ అయితే. అండ్ ఈ ట్రైన్ రిపేర్ అయ్యాదనుకుంటాను, అందుకే మధ్యలో నిలిచిపోయింది. దానివల్ల అయితే మనకైతే గంట సేపు డిలే చేయాలి ఈ ట్రైన్ అయితే. ఇంక ఈ ట్రైన్ వచ్చేసింది కదా మనకైతే సిగ్నల్ చేస్తుంది ఈ ట్రైన్ మన ట్రైన్కి అయితే. ఈ లైన్ అంతా సింగిల్ అయితే నడుస్తుంది, అందుకే ఎక్కువ ఇష్యూ అవుతుంది పక్కంతా. అండ్ మన ట్రైన్కి అయితే సిగ్నల్ కూడా ఇచ్చేసాడు. ఇప్పుడైతే మన ట్రైన్ వెళ్ళేస్తుంది. ఇలా డోర్లు ఫుల్ లాక్ చేసినాడు. ఇలా ఖాళీగా ఉంది ఇక్కడైతే కేసం. అండ్ ట్రైన్ అయితే పొరుటూరు కట్టే వచ్చింది. పొరుటూరులో స్టాప్ వచ్చి 2 minutes మాత్రం మనకు. పొద్దుటూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి ఎర్రగొండ జంక్షన్కి అయితే వెళ్తుంది ట్రైన్ అయితే. మన పక్క ప్లాట్ఫారంలో అయితే మనకైతే నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చేసింది ట్రైన్ ఇది. ఈ ట్రైన్ కరెక్ట్గా ఆన్ టైంకి అయితే వచ్చేసింది ట్రైన్ అయితే. అండ్ ఏమైందో తెలియదు కానీ తిరుపతి అవుటర్లో అయితే గంట సేపు అయితే ఆగిపోయినారు ఇక్కడైతే. ఈ రోజు ఈ ట్రైన్ 2 hours డిలేగా వచ్చింది ఈ ట్రైన్ అయితే ఈ తిరుపతికి అయితే. అండ్ ఇక్కడైతే చాలా సేపు నిలిచింది కాబట్టి అందరూ కిందకి వెళ్ళిపోయినారు కొంతమంది అయితే. అండ్ ఈ తిరుపతి అవుటర్లో మనకైతే గంట సేపు దాకా అయినారు. ఫైనల్లీ మనకైతే తిరుపతికి అయితే వచ్చేసారు ట్రైన్ అయితే. వెల్కమ్ టు తిరుపతి. అండ్ ఈ వ్లాగ్ కనుక ఇది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తాను.